గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు బలపరుచుకుంటారనుకుంటే గుజరాత్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయి వారి అవకాశాలను కొద్దిగా సంక్లిష్టంగా మార్చుకున్నారు చెన్నై జట్టు. ఈ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఓడిపోవడంతో వారి నెట్ రన్ రేట్ కూడా కొద్దిగా దెబ్బతింది. అనవసర ప్రయోగాలు చేసి చెన్నై జట్టు తమ ఓటమిని తామే కొని తెచ్చుకున్నారు. అదే సమయంలో చెన్నై జట్టు కీలక బౌలర్లు పతిరానా, ముస్తఫిజుర్ కూడా అందుబాటులో లేకపోవడం వారికి పెద్ద దెబ్బని చెప్పవచ్చు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలాంటి కీలక మ్యాచ్లో మేము ఓడిపోవడం చాలా బాధాకరం. గుజరాత్ జట్టు ఈ రోజు ఆరంభం నుండి కూడా మాపై ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా వారి ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడారు. ఆ నిజాన్ని మేము ఒప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో మా ప్లే ఆఫ్ అవకాశాలు కొద్దిగా సంక్లిష్టంగా మారాయి. అయితే అందరికంటే మాకే ప్లే ఆఫ్స్ వెళ్లడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. మా తదుపరి మ్యాచ్లలో రాజస్థాన్, బెంగళూరుని ఓడించి మేము తప్పకుండా టాప్ 4కి చేరుకుంటాము. చెన్నై జట్టుకి కంబ్యాక్ ఎలా ఇవ్వాలో తెలుసు. మా లోపాలను త్వరగా సరిచేసుకుని తదుపరి మ్యాచ్లకు సిద్ధమవుతామని ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.